రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ జంట హత్యల కేసు నిందితురాలు కరీమాబి మృతి చెందింది. మే 17న కరణ్కోట పోలీస్ స్టేషన్లో ఆమెను విచారిస్తుండగా బాత్రూంకు వెళ్లి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగుతుండగా బుధవారం రాత్రి పరిస్థితి విషమించడంతో కరీమాబి చనిపోయారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అబేదా బేగం, మెహబూబాబీ అదే కాలనీలో ఉండే దంపతులు కరీమా బేగం, రెహమాన్ వీరి బంధువు నయీంకు వేరువేరుగా కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు. చాలా రోజులు అవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని వారిపై మహిళలిద్దరూ ఒత్తిడి తెచ్చారు. దీంతో వారిని చంపేయాలని కరీమా బేగం, రెహమాన్, నయీం పథకం వేశారు. డబ్బు ఇస్తామని నమ్మించి ముందుగా మెహబూబాబీని మొయినాబాద్ సమీపంలో తోల్కట్ట ఫామ్ హౌస్ వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసి అక్కడే గొయ్యి తూసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత అబేదా బేగంను కూడా అక్కడికే తీసుకెళ్లి అదే రీతిలో హత్య చేసి పాతిపెట్టారు. ఈ జంట హత్యలకు సంబంధించి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో కరీమాబి యాసిడ్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అప్పటి నుంచి నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయింది. అయితే ఈ ఘటనలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సునీత, బసవరాజ్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.